అందరికీ నమస్తే. ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన నామినేషన్స్ బీఆర్ఎస్ నుంచి దాసో శ్రవణ్, కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ వీళ్ళందరూ వేసిండ్రు. ఓకే, కానీ అక్కడ ఇద్దరు ముఖ్య నేతలు చిట్చాట్ చేసిండ్రు. ఒకటి సీఎం రేవంత్, ఇంకొకటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్. వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు భలే మాట్లాడుకున్నారు. గోడ అవతల కేటీఆర్ చిట్చాట్ చేస్తున్నారు, గోడ యువతల రేవంత్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేసిండు. ఇద్దరు సేమ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. నేను ఆ విషయం మీకు చెప్తా. ఆ విషయం చెప్పే కన్నా ముందు వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నమస్తే. సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇంకా 45% ఉన్నారు చూస్తున్న వాళ్ళు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. టీవీ ఛానల్కి, సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి. ఇక సీఎం రేవంత్ చిట్చాట్ పాయింట్స్ చూద్దాం. ముందు ఏమంటారంటే, కొంత బీజేపీ మీద మాట్లాడినరు. అంబర్పేట ఫ్లైఓవర్ మేమే కట్టినామని కిషన్ రెడ్డి అంటాడు. ఆడ భూసేకరణ సమస్య ఉంటే బట్టి విక్రమార్క పిలిచినప్పుడు ఎందుకు వచ్చి చెప్పలేదు? మొన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్లో పెట్టిన రివ్యూ మీటింగ్కు బండి సంజయ్ వచ్చారు. సికింద్రాబాద్లో పెట్టిన మీటింగ్కు కిషన్ రెడ్డి ఎందుకు రాలేదు అంటే, బండి సంజయ్ మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడు, మొన్న అయిపోయిన సైందవుడు అని అట్లా మాట్లాడిండు. తర్వాత బీఆర్ఎస్ మీద మాట్లాడిండు. బీఆర్ఎస్కు తెలంగాణతో ఏం సంబంధం ఎన్నికల్లో, అందుకనే వాళ్ళు ఎలక్షన్స్ మొన్న గ్రాడ్యుయేట్ కూడా ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. నిన్న బట్టి విక్రమార్క పెట్టిన మీటింగ్ కూడా రాజ్యసభ సభ్యులు, వాళ్ళకు లోక్సభ సభ్యులు లేరు కదా, వాళ్ళు కూడా రాలేదు అంటున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి మీద మాట్లాడిండు. గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో హరీష్ రావు బీజేపీ తరఫున డబ్బులు వంచడంతోన దొంగ దెబ్బ తీసినారంట, దాంతోన కాంగ్రెస్ ఓడిపోయిందంట. అంతే తప్ప వేరే రీజన్స్ ఏం కాదంట. విజయశాంతి ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద గడబడి జరుగుతుంది కాంగ్రెస్లో, అది అయిపోయింది, నేను మాట్లాడానని చెప్పేసిండ్రు. అయితే బీసీ 42% కోసం ఢిల్లీలో అవసరమైతే ఆమాన నిరాహార దీక్ష చేస్తుంటుండ్రు రేవంత్ రెడ్డి. తర్వాత కేసీఆర్ మీద మాట్లాడిండు. అంటే కేటీఆర్ ఒక కామెంట్ చేసిండు చిట్చాట్లో. ఏమన్నా అంటే, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అంటే, ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలకు వస్తారు, ఇంకా కొన్ని కార్యక్రమాలకు కూడా వస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు పక్కా అసెంబ్లీలో ఉంటారు కేసీఆర్ అంటే, రెగ్యులర్గా రారా అని మీడియా ప్రతినిధి అడిగితే, ఆయన స్టేచర్ వేరు, ఇక్కడ అంతా చిల్లర వ్యవహారం నడుస్తుంది అసెంబ్లీలో, కాబట్టి ఆయన పిలిచి అవమానించాలని చూస్తున్నారు వీళ్ళు, కాబట్టి ఆయనకు తెలుసు ఎప్పుడు రావాలను అని కేసీఆర్ గురించి మాట్లాడితే, రేవంత్ దాన్ని కౌంటర్ ఇస్తున్నాడు. స్టేచర్ అంటే ఏంటి? నేను సీఎం, కేసీఆర్ మాజీ సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా పోటీ చేసిన, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన, పార్లమెంట్ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎంపీగా పనిచేసిన, బీఆర్ఎస్కు గుండు సున్నా ఇచ్చింది నేనే బీఆర్ఎస్కు ఒక సీటు కూడా గెలవకుండా చేసిన లోక్సభ ఎలక్షన్స్లో. నేను కేసీఆర్ ఒకటే అంటున్నాడు, నేను సీఎం, ఆయన మాజీ సీఎం, నా స్టేచర్ ఎక్కువ అని రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక మందు తాగితే స్టేచర్ వస్తుందా? తర్వాత డ్రగ్స్ తీసుకుంటే స్టేచర్ వస్తుందా? కేసీఆర్ గురించి మాట్లాడుతుంది. కేసీఆర్ మందు తీసుకుంటే స్టేచర్ వస్తుందా? తర్వాత కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటే స్టేచర్ వస్తుందా అని. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడంటే తీర్మానం చేసి పంపించడం, రిజర్వేషన్స్ ఫైనల్ అయినాక చేస్తామన్నారు. చూద్దాం అదేమవుతుందో. లెక్కలు దాచి కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు. అప్పులు ఉన్నాయి కాబట్టే అప్పులు ఉన్నాయని చెప్తున్నాం. రాష్ట్రంలో 7,11,000 కోట్ల అప్పులు ఉన్నాయి, 3,75,000 కోట్ల అప్పులు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు అబద్ధం చెప్పిండ్రు. బడ్జెట్ సమావేశాలు కేసీఆర్ రావాలి, కేసీఆర్ జీతాలు తీసుకుని సమావేశాలకు వస్తలేడు, నెలకు జీతం తీసుకుంటున్నా సమావేశానికి వస్తలేడు అంటారు. కేటీఆర్ ఏమో స్పైడర్స్ మ్యాన్లో విలన్లాగా తయారైందంట. స్పైడర్స్ మ్యాన్లో ఎవరైనా చనిపోయినప్పుడు డప్పులు చప్పుడు వినిపిస్తే తీర్మానం డ్యాన్స్ వేసినట్లు కేటీఆర్, హరీష్ రావులు డ్యాన్స్ చేస్తున్నారంట. ఇక కాంట్రాక్టర్ల బిల్లులు ఉన్నాయి కదా, మొన్న 20% కమిషన్ బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే మాకు ఈ 20% కమిషన్ తీసుకునే పరిస్థితి లేకుండా అన్నట్టు మాట్లాడిండు. అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వస్తారు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా కేసీఆర్ వస్తారు. కేసీఆర్ స్థాయి వేరు, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు, కారు కూతలు వినకూడదు అనేది ఆయన ఆలోచన. ఈ పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి ఒక కొడుకుగా ఒక పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్ రావద్దు అనేది నా అభిప్రాయం. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్లో ఎవరు సరిపోరు అని చిట్చాట్ చేసిండు. అంతకన్నా చాలా పెద్ద ఆరోపణ కూడా చేసిండు. టీడీఆర్ అనేది ఒకటి ఉంటుంది, అది 1,000 కోట్ల రూపాయలు సంపాదించడానికి రేవంత్ ఇప్పటి స్కెచ్ చేసిండు, దాని మీద మాట్లాడదామని చెప్పిండు. ఇంకా కేటీఆర్ చేసిన దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. కేసీఆర్ స్టేచర్ వేరు, ఈడ వచ్చి గలీజ్ మాటలు వీళ్ళ మధ్యన మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదు, కొడుకుగా నేను కూడా కేసీఆర్ రావద్దు అని చెప్తున్నా
రావద్దు అనేది నా అభిప్రాయం అని కేటీఆర్ అనేదానికి రేవంత్ రెడ్డి మళ్ళీ అదే మందు, అదే డ్రగ్స్, ఇక వ్యవహారం మారదు, ఆయన వ్యవహారం మార్చుకోడు. అసలు చాలామంది డిమాండ్ చేసిందంటే అసెంబ్లీ ఎంట్రన్స్లో బ్రీత్ అనలైజర్ ఉంటాయి కదా, మనకు రోడ్డు మీద పోలీసులు పెట్టి చెక్ చేస్తారు, అది పెట్టి చెక్ చేయండి అని హరీష్ రావు చాలాసార్లు డిమాండ్ చేసిండు. అది పెట్టి చెక్ చేయొచ్చు కదా, ఒకరిద్దరు మంత్రులు రోజు అదే పనిలో ఉంటారని ఇట్లా చాలా చాలా చర్చలు ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అప్పుల గురించి మాట్లాడదాం, క్లారిటీ ఇస్తామని చెప్పిండు బీఆర్ఎస్. లేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువ ఉన్నాయి, 7,11,000 కోట్ల అప్పులైనాయి కాబట్టి మేమేం చేయలేకపోతున్నామని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆ అప్పు గురించి ఎలక్షన్స్ ముందు తెలియదు, వీళ్ళకు తెలుసు. ఎలక్షన్స్ ముందే అంతకుముందు బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా ప్రతిరోజు అటెండ్ అయ్యేవాడు, ప్రతి బడ్జెట్కి సమావేశాలు కాదు, ప్రతి అసెంబ్లీ సమావేశాలకు వస్తుండే, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అంతకుముందు వాళ్ళు మాట్లాడింది ఏంది, అసలు అప్పులు కాదు, రాష్ట్రానికి ఇన్కమ్ చాలా ఉంది, మేము అన్నీ అమలు చేస్తామని చెప్పిండ్రు. తీరా చూస్తే ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే అప్పులు ఉన్నాయి కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నామని చెప్పిండ్రు. అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఇట్లాంటివి మందు, డ్రగ్స్, ఇట్లాంటివి విషయాలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లు ఉన్నారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాడికి రేవంత్ గురించే చేసిండు. బడ్జెట్ తర్వాత 11 ప్రతిపాదనలు పట్టుకొని మోడీని కలిసిన రేవంత్ మీటింగ్ అసలు ఎజెండా వేరే ఉంది. శ్రీధర్ బాబును బయటకు పంపించి ప్రధానమంత్రితో రేవంత్ ఏం మాట్లాడాడో బయట పెట్టాలి. 15 నెలలుగా బీజేపీతో కలిసి పనిచేస్తున్న రేవంత్ తెలంగాణకు తెచ్చింది ఏందో చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి చచ్చేదాకా ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లో చేయాలి. రేవంత్ రెడ్డి దీక్ష నుంచి పారిపోకుండా తెలంగాణ బిడ్డలు అంతా కాపలాగా ఉంటారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు నుంచి మొదలుకొని డిక్లరేషన్ అమలు దాకా అన్నింటిలో బీసీలను ఓటు బ్యాంక్ వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఒరిగింది శూన్యం. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, ఏదో మాట్లాడేసిండు. దాసోత్సవంలో విద్యావంతుడు ఉద్యమకారుడు కావడము అన్నట్టుగా మాట్లాడి, ఉద్యమకారుడు విద్యావంతుడు కాబట్టి మేము అవకాశం ఇచ్చాం అనేది మాట్లాడిండు. ఎనీవే, ఒకవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏం జరుగుతలేదు, అంతా ఏకగ్రీవం అయిపోతుంది. కానీ బడ్జెట్ సెషన్ జస్ట్ స్టార్ట్ కాబోతుంది 12వ తేదీన. దానికన్నా ముందే ఈ 2 పందెంకోళ్ళు, ఓ పక్క రేవంత్ రెడ్డి, ఓ పక్క కేటీఆర్, ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తున్నారు. చూసిండ్రా? రేవంత్ రెడ్డి ఇట్లా అని కేటీఆర్ ఇట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి. కాకపోతే రేవంత్ రెడ్డి భాష కొంత అబ్యూజ్గా ఉంటుంది, సబ్జెక్ట్ తక్కువ. కేటీఆర్ మాట్లాడిన దానిలో కొన్ని సబ్జెక్ట్ ఉంది, అది సమాధానం చెప్పొచ్చు కదా. ఆయన 1,000 కోట్ల రూపాయలు సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక అలిగేషన్ చేసిండు. అలిగేషన్ మీద మాట్లాడలేదు, టీడీఆర్ అనే పేరుతో అలిగేషన్ చేసిండు. అలిగేషన్ మీద రెస్పాండ్ కాలేదు. ఇక మోడీతో ఉన్న సంబంధం ఏందని అడిగిండు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేదు. ఎనీవే, ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు బడ్జెట్ సమావేశాలు ఇంకా కొద్దిగా హార్డ్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం వాళ్ళు అప్పు చేసిండ్రు, వీళ్ళు అప్పులు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అప్పు 1,50,000 కోట్లు దాటిపోయింది. ఈ లెక్క ప్రకారం చేస్తే 8,00,000 కోట్ల అప్పు అవుతుంది 5 సంవత్సరాల్లో వితౌట్ స్కీమ్స్. వాళ్ళేమో మేము 3,75,000 కోట్లు అప్పు చేసామని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ అసెంబ్లీలో చూసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈయననేమో మేము ధర్నా చేస్తాం ఢిల్లీలో పోయి బీసీలకు 42% కోసం అంటున్నాడు. మీరు ధర్నా చేస్తే మేము కాపలా ఉంటాం, నువ్వు ధర్నా చేయాలని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసిరాడు. మొత్తానికి చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.